హాయ్ అండి. ఈరోజు అమ్మవారికి నివేదన చేయడం కోసం కొబ్బరి హల్వా ప్రసాదం అయితే చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలనేది అయితే చూసేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకొని కొన్ని కిస్మిస్ జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్గా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అదే గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టి సూజీ రవ్వ 3 స్పూన్లు అయితే వేసుకొని బ్రౌన్గా వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక కప్పు అయితే కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. కొబ్బరి తురుము పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు అయితే పాలు వేసుకుంటున్నాను. దగ్గరికి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని హాఫ్ కప్ అయితే షుగర్ వేసుకోవాలి. మరొకసారి అయితే బాగా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అమ్మవారికి అయితే నివేదన చేయడం కోసం అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.